Hey guys, welcome back to my YouTube channel. This is AD on Superbike. నిన్న ఇంతియాజ్ బ్రో వచ్చేసి మన బండి ఇంజిన్ మొత్తం తీసేశారు కదా. ఈరోజు వచ్చేసి మనం మన చాసిస్కి ఈ అన్నిటికీ పెయింట్గా తీపించాలి. విజయవాడలో కనుక్కున్నాను, 10 to 15,000 అయితే చెప్తున్నారు. ఏమేమి పార్ట్స్ కూడా చూపిస్తాను నేను. ఫస్ట్ దీనికి 2 times అయితే మనం కోటింగ్ వేయాల్సి వస్తుంది, పెయింటింగ్. ఎందుకంటే దీని కండిషన్ చాలా వర్స్ట్గా ఉంది, చాలా చండాలంగా ఉందన్నమాట ఇది. దానికి ఒకటి ఇంకా మన ఈ రేర్ స్వింగ్ ఆర్మ్కి ప్లస్ ఫ్రంట్ ఫోర్కి ఇంకా ఈ సైడ్ ఇవి యాక్చువల్గా బ్లాక్ కలర్లో వస్తాయంట, ఈ కానీ క్రోమ్ చేపించుకున్నారు. సో ఇవి అండ్ మన టైర్ హబ్స్ ఉంటాయి కదా, ఇవి కూడా మనం తీసుకెళ్ళాలి. ఇవి కూడా మనం చేంజ్ చేయించాలి, అంటే లైక్ పెయింట్ వేయించాలి. అండ్ ఈ స్పోక్స్ కూడా రస్ట్ వచ్చేసినాయి చూడండి, ఇవి కూడా చేంజ్ చేయించాలి. సో ఈరోజు వీడియోలో అయితే ఇది చేయబోతున్నాం మనం. వీడియో లాస్ట్ వరకు చూసేయండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. వీడియో చూసే ముందు లైక్ చేసి కామెంట్ చేసి మీ ఫ్రెండ్కి షేర్ చేయండి, ఎవరికైతే RX అనేది ఇష్టం ఉంటుందో. సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈస్ AD on Superbike. యాక్చువల్గా ఈ పెయింట్స్ మొత్తం నేను ఇక్కడ కనుక్కున్నాను, 10 to 15,000 ఓన్లీ ఈ పార్ట్స్కి అయితే చెప్పారు. కానీ నిన్న ఇంతియాజ్ బ్రో వచ్చారు కదా, వాళ్ళ దగ్గరికి వస్తే చాలా తక్కువలో చేపించేస్తా అని చెప్పేశారు. వాళ్ళది ప్రాపర్ వచ్చేసి మచిలీపట్నం, ఇక్కడ నుంచి ఒక 70-80 kilometers ఉంటుంది. సో యాక్చువల్గా మార్నింగ్ 6కే స్టార్ట్ అవ్వాలి, ఇప్పుడు 11-12 అయిపోయింది. సో ఇప్పుడు నేను స్టార్ట్ అయిపోయి ఈ పార్ట్స్ అన్ని తీసుకొని వెళ్ళి అక్కడ పెయింటింగ్ అయితే ఇచ్చేస్తాను. కానీ ఈరోజు అయితే పెయింటింగ్ చేయరు, రేపు అయితే పెయింటింగ్ చేస్తారు. సో వెళ్ళి అక్కడ ఏమవుతుందో చూద్దాం. ఫస్ట్ మెయిన్ ఇది చేయడం అయిపోతే మనం మిగతాది మొత్తం ఈ పార్ట్స్ అన్ని స్లోగా ఎక్కించేసుకోవచ్చు దీనికి. సో ఫస్ట్ ఇదైతే అయిపోవాలి. ఇవి ఆ వెనకాల స్వింగ్ ఆర్మ్, ఈ ఫోక్, ఆ టైర్స్ ఇవన్నీ అయిపోతే బైక్ ఇక్కడ నుంచుంటుంది అనమాట. బైక్ నుంచున్నప్పుడు మనం ఒక్కొక్క పార్ట్ తీసి స్లోగా ఎక్కించేసుకోవచ్చు. సో ఫస్ట్ అయితే ఇది ఇవ్వడం మనకి చాలా అర్జెంట్ అనమాట. సో లేట్ చేయకుండా మచిలీపట్నం అయితే స్టార్ట్ అయిపోదాం ఇప్పుడు. మనం ఆ పార్ట్స్తో పాటే మన ఇంజిన్ కవర్స్ ఉన్నాయి కదా, ఈ సైడ్ కవర్స్ ఉంటాయి కదా, వీటిని కూడా మనం పెయింట్ అయితే చేపిస్తున్నాము. చాలా 32 years ఓల్డ్ బైక్ కాబట్టి అసలు ఇవి చూడండి ఎట్లా అయిపోయినాయో. సో ఇవన్నీ నీట్గా అయితే పెయింట్ చేయించాలి. వీటిని కూడా నేను తీసుకెళ్తున్నాను ఇప్పుడు. ఇది మనకి మంచి లుక్ ఇస్తే బండి కొత్తది అని చెప్పేసి వేసుకుంటారనమాట. సో దీన్ని కూడా ఇప్పుడు మనం ఈ కవర్లో పెట్టుకొని అయితే తీసుకెళ్ళిపోదాం. ఈ పార్ట్స్ అయితే మనం పెయింట్ చేయించడానికి తీసుకెళ్తున్నాం. ఈ పార్ట్స్ని తీసుకెళ్తున్నప్పుడు నేను ఇక్కడ ఒకటి చూసా, మన స్వింగ్ ఆర్మ్కి కూడా ట్రస్ట్ వచ్చేసి క్రాక్స్ వచ్చేసినాయి. సో దీనికి కూడా వెల్డింగ్ చేయమని చెప్పేసి చెప్పాలి. టూ సైడ్స్ వచ్చేసినాయి అనమాట. ఇది లైక్ స్ట్రెంత్ ఉండదు ఇంకా దీనిలో, ఈ వెల్డింగ్ చేయించాలి, లేదంటే ఈ పార్ట్ కొత్తది చేంజ్ చేయాలి. మన బజాజ్ ప్లాటినా అవి సెట్ అవుతాయి అనుకుంటా దీనికి. సో ఫస్ట్ అయితే ఇవన్నీ తీసుకొని మనం మచిలీపట్నం వెళ్ళిపోదాం. మనం లేట్ అనుకుంటే మా లిఫ్ట్ పని చేయట్లేదు, మేబీ దాన్ని వర్క్ చేస్తున్నారు అనుకుంటా. 0లోనే ఆగిపోయింది, ఏ ఫ్లోర్లో నొక్కినా కానీ అది పైకి రావట్లా. ఇప్పుడు ఇది అవ్వలేదంటే నాకు టాస్కే. ఆ సామాన్లని నేను కిందకి 5-6 rounds చేసి అయితే కిందకి తీసుకురావాలి. ఎవడో డోర్ క్లోజ్ చేయకుండా వెళ్ళిపోయాడు. ఇవి మనమైతే తీసుకెళ్తున్నాయి ఇప్పుడు. దీనిలో చాలా సామాన్లు ఉన్నాయి అన్నమాట. ఇంజన్ అంతా ఉంది, చాసిస్ ఉంది, దీని పడిపోతుంది. ఇంజిన్ చేసేసే టైర్స్, ఫ్రంట్ ఫోక్స్, వెనకాల స్వింగ్ ఆర్మ్, ఈ పార్ట్స్ అన్ని తీసుకెళ్ళి పెయింట్కి అయితే ఇచ్చేస్తున్నాం మనం. 5 hours later. మనం మచిలీపట్నం అయితే రీచ్ అయిపోయాం. వచ్చే దారిలో నేనేం చూపించలేదు, ఎందుకంటే ట్రావెలింగ్ కాదు కదా మనం చేసేది, బండి పెయింటింగ్ వర్క్ అయితే వచ్చాము. మన బండి పార్ట్స్ అయితే ఇక్కడ ఉన్నాయి.
మన బండి పార్ట్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. అండ్ మన ఇమ్తియాజ్ బ్రో ఉన్నారు కదా, ఎవరైతే మన బైక్ని చేస్తున్నారో మన ఇమ్తియాజ్ బ్రో షాప్ అయితే ఇదే మచిలీపట్నంలో. దీని అడ్రస్ నాకైతే ఐడియా లేదు, బట్ కానీ ఈ టెంపుల్ని అయితే గుర్తుపెట్టుకోండి. సారీ, ఇది టెంపుల్ కాదు, నర్సింగ్ హోమ్ అంట. సో అండ్ ఇక్కడ హాస్పిటల్ కూడా ఏదో ఉంది, పెద్ద హాస్పిటల్. సో మచిలీపట్నంలో మీకు ఎవరికన్నా బైక్ మెకానిక్ చేయాలి అంటే ఇమ్తియాజ్ బ్రో దగ్గరికి అయితే వచ్చేసేయండి. చాలా బాగా చేస్తారు, చాలా పేషెన్స్గా చేస్తారు. సో ఇప్పుడైతే మనం ఈ పార్ట్స్ని క్లీన్ చేయించేసి తర్వాత పెయింటింగ్ అయితే ఇవ్వాలి. పెయింటింగ్ ఇచ్చేసి మనం మళ్ళీ రిటర్న్ విజయవాడ వెళ్ళిపోదాం. 2-3 డేస్ తర్వాత కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ పిక్ చేసుకోవడానికి అయితే వద్దాము. చాలా పార్ట్స్ ఉన్నాయి, వచ్చేదారిలో మొత్తం టకా మోగుతానే ఉన్నాయి. సో ఫస్ట్ అయితే ఈ ఇచ్చేసి తర్వాత లంచ్ అయితే వెళ్ళాలి. చాలా ఆకలిగా అయితే ఉంది. 2 అయితే అయిపోయింది టైమ్. నేను 11కి అట్లా స్టార్ట్ అయ్యాను, 11 కాదు 12కి అట్లా స్టార్ట్ అయ్యాను. ఇప్పుడు ఆరామ్సే వచ్చేవాడికి 2 hours అయితే అయిపోయింది. ఇప్పుడు లంచ్కి అయితే వెళ్ళిపోదాం మనం. ఇంకా మనం చాసెస్ ఇవన్నీ క్లీనింగ్ అయితే వచ్చేసాం. ఇక్కడ ఇంకా హబ్ తీసేసి ఆ రింగ్ కూడా చేంజ్ చేయించాలి. చాలా వర్క్ ఉంది ఇక్కడ మనం చేయాల్సింది. అండ్ ఇది సడన్గా హ్యాండ్ ఇచ్చింది, లైక్ దానికి కూడా క్రాక్స్ ఉన్నాయి అన్నమాట రస్ట్ వల్ల. అవి కూడా చేయించుకోవాలి ఇక్కడ కూర్చొని మనం. మన పార్ట్స్ అన్ని క్లీన్గా అయితే క్లీన్ చేస్తున్నారు. క్లీనింగ్ అయిపోయిన తర్వాత చిన్న డస్ట్ పార్టికల్ కూడా లేకుండా దీన్ని పెయింటింగ్ అయితే ఇచ్చేయాలి. సో క్లీనింగ్ ప్రాసెస్ అయితే అయిపోతుంది. ఈ పార్ట్స్ అన్ని మనం ఇప్పుడైతే పెయింటింగ్ ఇస్తున్నాము. వెనకాల ఛార్జెస్ కూడా ఉంది. మళ్ళీ కొన్ని దాంట్లకి వెల్డింగ్ పెట్టించాల్సి వస్తుంది. మళ్ళీ ఈ తర్వాత ఇవన్నీ తీసి పెయింటింగ్ ఇచ్చేస్తే కొత్తవి అయిపోతాయి అన్నమాట. ఇవన్నీ మన స్వింగామ్కి రస్ట్ పట్టిపోయి డ్యామేజ్ అయిపోయింది కదా, దాన్ని వెల్డింగ్ అయితే తీసుకొచ్చాము మచిలీపట్నం లోపలే. దాన్ని వెల్డింగ్ కంప్లీట్ చేసుకొని పెయింటింగ్ వర్క్ అయితే వెళ్దాము ఇంకా. సో ఇక్కడే పెయింటింగ్ అయితే తీసుకొచ్చాం మనం. ఈ పెయింటింగ్ మన ఇంజిన్ అండ్ చాసిస్ ఈ పార్ట్స్ అన్నీ. స్టీలింగ్ కోటింగ్ కొట్టేది ఆల్రెడీ కొంచెం ఊడిపోయి ఉంది. మన పార్ట్స్ అన్ని వీళ్ళకి ఇచ్చేసాము. మన చాసిస్ బండిలో ఉన్న పార్ట్స్ అన్నిటిని నీట్గా అయితే క్లీన్ చేస్తున్నారు. నేను పెయింట్ వేయించడానికి మచిలీపట్నం దాకా రావడానికి ఒకటే రీజన్, క్వాలిటీలో అసలు కాంప్రమైజ్ అవ్వద్దు అని. ఇంకా మన స్పోక్ వీల్స్ నుంచి హబ్ని కూడా రిమూవ్ చేస్తాము. ఎందుకంటే మనం హబ్కి కూడా పెయింట్ వేపిద్దాం అనుకుంటున్నా. పెయింట్ కంప్లీట్ అవడానికి ఇంకో 2 days అయితే టైం పడుతుంది. పెయింట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు రిజల్ట్ అయితే చూపిస్తాను. ఈ వీడియో అయితే ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నా. That's it for today guys. Hope you guys enjoyed this vlog. If you guys enjoyed, you guys know what to do. Hit the like, share and subscribe to my channel. This is Adrian Bike signing out.